తెలంగాణ కేంద్ర గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా బి శ్యామ్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లి టీజీఓ భవన్ లో జరిగిన కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ తో పాటు పలువురు అధికారులు శ్యామ్ను అభినందించారు. అంతకుముందు ప్రధాన కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేయడంతో శ్యామ్ను అధికారులు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఉద్యోగుల సమస్యలు చాలా పెండింగ్ లో ఉన్నాయని తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పచెప్పిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన శ్యామ్ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్ నాయకత్వంలో సమస్యల సాధన కోసం నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ఇక డిఏ, పెండింగ్ బిల్స్, పీఆర్సీతో పాటు ప్రధానంగా హెల్త్ కార్డులపై ఈ నూతన సంవత్సరంలో ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు. అలాగే నిన్న 700 కోట్ల జీపీఎఫ్, మిగతా పెండింగ్ బిల్స్ విడుదల చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మేడం ఇక్కడెక్కడ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత 11 సంవత్సరాల నుంచి, అంటే దాదాపు 11 సంవత్సరాలు అయింది. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి మొత్తం ఉద్యోగుల యొక్క హక్కుల గురించి, బాధ్యతల గురించి, వాళ్ళ సమస్యల గురించి నాకు చేతనైనంత నేను చేయడం జరిగింది. చాలా మట్టుకు అవన్నీ కూడా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారమైనాయి. అయితే ఈ సందర్భంగా అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతనంగా అన్న శ్యామన్న కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇంతకుముందు అసోసియేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు అన్న, బాధ్యతలు ఈరోజే స్వీకరించాడు. కాబట్టి నాకు ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో మా టీజీఓ మిత్రులందరూ కూడా అటువంటి సపోర్ట్ మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో అన్నను పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. 2026 తెలంగాణలోని గెజిటెడ్ అధికారులకు, సమస్త ఉద్యోగ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మా సత్యనారాయణ అన్న దశాబ్ద కాలం పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీజీఓ సంఘానికి ఎంతో సేవలు అందించి నిన్ననే రిటైర్ అయ్యి ఆయన స్థానాన్ని నాకు అప్పజెప్పడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణలోని అందరూ గెజిటెడ్ అధికారులు ప్లస్ అన్ని జిల్లా సంఘ బాధ్యులందరూ కూడా నాపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఉద్యోగుల సమస్యల పట్ల ఈరోజు చాలా సమస్యలు, ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి, వాటిని ఎదుర్కోవడానికి, తీర్చడానికి ఏలూరి సీనన్న నాయకత్వంలో ఖచ్చితంగా ఆ సమస్యల పరిష్కారం కోసము నిరంతరము ప్రయత్నం చేస్తాము. ప్రధానంగా ఈరోజు డిఏ కానీ, పెండింగ్ బిల్స్ కానీ, అట్లాగే పిఆర్సీ కానీ, అన్నిటికంటే ముఖ్యంగా హెల్త్ కార్డ్స్, వీటన్నిటిపైన కూడా ఖచ్చితంగా మరి ఈ నెక్స్ట్ వచ్చే దాంట్లో ఈ సంవత్సరంలో ఆ సమస్యల సాధన కోసమై ఏలూరు అన్న నాయకత్వంలో, అట్లాగే మారం జగదీశ్వర్ అన్న టీజీజేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో ఆ సమస్యల పట్ల పోరాటం చేసి మా హక్కులను సాధించుకునే దిశగా ఖచ్చితంగా పనిచేస్తామని మేము హామీ ఇస్తూ, ఖచ్చితంగా ఉద్యోగ మిత్రులకు కూడా మేము విన్నపం చేస్తున్నా. నిన్ననే దాదాపు 700 కోట్లు జీపీఎఫ్ కానీ మిగిలిన పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయడం జరిగింది.
దాదాపు 6 నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగలేదని మొదటగా నెలకు 350 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. మరి ఏలూరు అన్న దాన్ని పట్టుబట్టి నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం ముందు డిమాండ్స్ పెట్టడం వల్ల 350 కోట్లను 700 కోట్లకు పెంచుకున్నాం. మరి నెల చివరాఖరి రోజు రకరకాల హెడ్స్ కింద ఉన్నవి 700 కోట్లు గత 6 నెలల నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. కనీసం దీన్ని ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకా చాలా కాలం పడుతుంది కాబట్టి దాన్ని 1500 కోట్లు ప్రతి నెల పెండింగ్ బిల్స్ మిగిలిన బిల్స్ రిలీజ్ చేయాలనేది ఎంప్లాయీస్ జేఏసీ నుంచి ప్రధానమైన డిమాండ్. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆల్రెడీ 2 సంవత్సరాలు ప్రభుత్వం గడిచిపోయింది. మరి ఈ దిశగా ఎంప్లాయీ సమస్యల పట్ల తీవ్రమైన వారు ఆలోచన చేసి సమస్యలు పరిష్కరిస్తారని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.